ఎం న్యూస్ కి స్వాగతం. కేఎస్ఈజెడ్ పేరుతో పిఠాపురం తుని నియోజకవర్గాల రైతుల నుంచి 8,000 ఎకరాల భూములు లాక్కుని వారిని రోడ్డున పడేసింది వైఎస్ జగన్. ఆయన తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి అని ఇచ్చిన మాట ప్రకారం 160 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైసీపీ జిల్లా అధ్యక్షులు కన్నబాబు కేఎస్ఈజెడ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హితవు పలికారు. టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ కేఎస్ఈజెడ్ భాగోతంపై చర్చకు తాను ఎక్కడికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఎస్ఈజెడ్ సంబంధించి జరిగిన దౌర్జన్యాలు, భూదోపిడి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇటు సైడ్ రావడం, ఇక్కడ రైతుల యొక్క కష్టాలు మొదలైనవి. రాజశేఖర రెడ్డి తెలివిగా ఏం పని చేశాడంటే ఫస్ట్ ఓఎన్జీసీ నుంచి ఒక లెటర్ పంపించాడు. మేము ఇక్కడ కంపెనీ పెడతాం, ఓఎన్జీసీ కంపెనీ, దగ్గర 70,000 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ లెటర్ పంపించాం. ఆ లెటర్ బేస్ చేసుకుని ప్రతి ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి రైతులు కోఆపరేట్ చేశారు. కొంత బలవంత భూసేకరణ మొదలయ్యిన తర్వాత మాకు వైబిలిటీ అవ్వట్లేదు, మేము కంపెనీ పెట్టాం అని చెప్పి ఒక లెటర్ మళ్ళీ ఈయనే తెచ్చాడు రాజశేఖర రెడ్డి 2005 అనుకుంటా. కన్నబాబు గారు అర్థం చేసుకోండి, మొన్న మీరు మాట్లాడారు కదా, మన దివంగత నేత చేసిన దౌర్జన్యాలన్నీ పక్కకెట్టేసి మాట్లాడారు. అదే ఓఎన్జీసీ ఈ వేళ వచ్చి కొత్తపల్లి మండలంలో, తొండంగి మండలంలో మేము రిఫైనరీ పెడతాం, భూమి కావాలి 10,000 ఎకరాలు అని చెప్పొచ్చు. అదే ఓఎన్జీసీ 2 నెలల్లో మాకు టెక్నికల్గా కుదరట్లేదు, మేము ఇక్కడ పెట్టట్లేదు అన్నాం. దీన్ని బట్టి అసలు ఓఎన్జీసీ అన్నది చాలా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ మీద ఒత్తిడి పెట్టి ఒక లెటర్ ఇప్పించి భూదోపిడీ స్టార్ట్ చేసి మళ్ళీ టెక్నికల్గా ఉండకుండా ఉండడానికి ఇంకో లెటర్ ఇప్పించి ఆఫ్ చేసి అప్పుడు ప్రైవేటు వ్యక్తులకి మన రాజశేఖర రెడ్డి గారు ఈ ఎస్ఈజెడ్ భూములు ఇచ్చారు. ఫస్ట్ ఆయన ఇచ్చింది ఎక్కడంటే ఏపీఐసిసికి కేటాయించిన భూమి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చిన భూమిని పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి గారి బంధువు. ఆయన కొన్న దాంట్లో దగ్గర 70 ఎకరాల పైన అసైన్మెంట్ ల్యాండ్ ఉంది ఆయన తీసుకున్న దాంట్లో. ఇదే కాకుండా అసైన్మెంట్ ల్యాండ్ కూడా కొన్నారు. అంటే అక్కడ చుట్టాలకు ఇప్పించుకున్నారు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి 8,200 ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు. అది ఎలాగంటే మన కొత్తపల్లి మండలం, అలాగే తొండంగి మండలం చేసిన తర్వాత వీళ్ళు 3 లక్షల డబ్బులు ఇచ్చి బలవంతాన్ని రాయించుకుని కేసులు పెట్టి పోరాటాలు, ఒక్కొక్కడి మీద 100 కేసులు, బయటకు వస్తే లోపలేయడం, రోడ్డు మీదకి వస్తే లోపలేయడం. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారు మరణించే వరకు కూడా నరకమే అనిపించారు పిఠాపురంలో ఉన్న రైతాంగం అంతా కూడా. అయితే 2009 తర్వాత ఈ రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఇడికిలాగా కమిటీ, కన్నబాబు వంగ గీత దొరబాబు కమిటీ కాదు, మేము కమిటీ 2014లో వేసాం. దాని ముందు ఏంటంటే 2010 నుంచి తెలుగుదేశం పార్టీ 8,000 ఎకరాలు ఎవరైతే ఎక్విజేషన్ చేశారో వాళ్ళ కోసం తక్కువ ధరకు ఇచ్చారంటే పోరాటం చేస్తాం. ఆ సమయానికి ఆ ప్రైవేట్ వ్యక్తుల నుంచి జిఎంఆర్ కంపెనీకి ఈ ఎస్ఈజెడ్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఎన్ని చేతులు మారిందో చూసుకోండి. జిఎంఆర్ కంపెనీ వచ్చాక మేమైతే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏరువాక్ చేయించాం. ఏరువాక్ చేశాక ఆయన ఏమన్నారు, రైతాంగానికి అందరికీ న్యాయం చేస్తాం, మీరు తక్కువకి భూములు ఇచ్చారు కదా అన్నారు. ఒకసారి కన్నబాబు గారు చూసుకోవాలి, సాక్షి పత్రిక ఏముంది మనం చెప్పినట్టు రా, అది పక్క పెట్టండి అన్న. దాని ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 8,000 ఎకరాలకి ఎకరానికి 2 లక్షల రూపాయల చొప్పున చంద్రబాబు నాయుడు గారు జిఎంఆర్ కంపెనీ నుంచి అమ్మేసుకున్న రైతులు. అంటే వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు, రాజశేఖర రెడ్డి గారి దౌర్జన్యాలు, ఆ కేసులకి భయపడి, ఆ ప్రెజర్కి భయపడి భూములు ఆక్యుపై చేసేసుకుంటే 8,000 ఎకరాలు తప్పక అమ్ముకున్న భూములకి
2 లక్షల రూపాయల చొప్పున మనం అదనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పోరాడి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీటింగ్ పెట్టి వాళ్ళకి 5 లక్షల చొప్పున డబ్బులు ఇచ్చారు. 2 లక్షల చొప్పున 2 లక్షలు యాడ్ చేశారు. దీనికి రైతుల్ని కమిటీ కూడా వేసాం. కలెక్టర్ గారి దగ్గర దఫదఫాలుగా మీటింగ్లు అయ్యాక అప్పుడు ఈ 2 లక్షల డబ్బు అమ్మి వేసుకున్న భూమి, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసి లాక్కున్న భూములు 8,000 ఎకరాలకి 2 లక్షల రూపాయలు చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి రైతుల పక్షాన ఉందా తెలుగుదేశం పార్టీ, ఎవరి పక్షాన ఉందో అర్థమవుతుంది. ముందు ఓఎన్జీసీ నుంచి బూచి చూపించి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంది ఎవరో వైఎస్ రాజశేఖర్. మళ్ళీ అక్కడి నుంచి జిఎంఆర్కి ఇచ్చింది ఎవరు, అదే ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. ఆ సమయంలో 2,000 ఎకరాలు అధిక ధరకు కావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా 2,000 ఎకరాలు ఆగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొత్తం ఎస్సీజెడ్ని రద్దు చేస్తా, ఇది 60-70 లక్షలు అయిపోయింది ఎకరానికి, ఇస్తే 70 లక్షల డబ్బులు ఇవ్వాలి ఎకరానికి, లేదంటే ఎస్సీజెడ్ని రద్దు చేసి మొత్తం రైతులకి భూమి ఇస్తా ఉన్నారు. నువ్వు ఎవరికి ఇచ్చే భూములు చెప్పు సమాధానం నాకు. మీరు ఎస్సీజెడ్కి సంబంధించి మీరు పోరాటం చేస్తాం, మేము ఎలా చేశారు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి నేను 50 లక్షలు ఇచ్చేస్తాను, ఎస్సీజెడ్ రద్దు చేస్తానన్న వ్యక్తి ఎస్సీజెడ్ రైతాంగానికి చిల్లిగా ఇవ్వలేదు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. జాత ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.